హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 15వ అధ్యాయము 8వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు ఒక గొప్ప అమూల్యమైన వాగ్దానాన్ని మనకు అందించాడు. వాస్తవానికి ఇది కూడా వాగ్దానంతో సమానమైనదే. ఎందుకంటే ఇందులో ఉన్న విషయం ప్రస్తుత కాలానికి సంబంధించిన ఒక గొప్ప నిజాన్ని వెల్లడి చేస్తున్నది. ఆ నిజం ఏమిటంటే ఈ నిజం ఎన్ని తరాలైనా సరే నిజంగానే ఉంటుంది. ఎవరైతే దేవునికి యథార్థంగా ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలో దేవునికి గొప్ప ఆనందం దొరుకుతుంది. నీవు నిజంగా యథార్థంగా ఆయనకు ప్రార్థన చేసినట్లయితే నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. నిన్ను బట్టి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. మీరే నా ఆనందం అని దేవుడు వారితో చెప్తాడు కదా. మన మొదటి ప్రాధాన్యత యథార్థంగా జీవించటం. మన జీవితంలో ఒక్కోసారి మనం అటుగాని ఇటుగాని పడిపోతూ ఉంటాం. కానీ మనము ఎటువైపు పడిపోకుండా యథార్థంగా మనం ప్రార్థించటం, జీవించటం చేసినట్లయితే మనము నిదానంగా సాగిపోతూ ఉంటాం. మన పద్ధతులలో కుటిలత్వం కానీ, లేకపోతే ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ దుష్టత్వం, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ప్రార్థనలో ఉండకూడదు. మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటికి సాగిలపడకూడదు. నీ ప్రార్థన ఖచ్చితమైన యథార్థమైన ప్రార్థనగా ఒక మంచి మార్గంలో సాగిపోయేటట్లుగా ఉండాలి. మనం ఒకవేళ వీటన్నిటిని పక్కన పెట్టి అవిశ్వాసంతో అటు ఇటు ఊగడం మొదలు పెట్టామా మన జీవితం ఎటువైపో కొట్టుకొని పోతుంది. తిరిగి మనలా ఆ యొక్క స్థితిని పొందుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడాలి. ఎన్నో దినాలు మనం ప్రార్థనలో గడపాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీవు పొందుకున్న స్థితి నిజముగా దేవుని యందు నీ యొక్క ప్రవర్తన, ప్రార్థన యథార్థంగా ఉన్నట్లయితే, నీ ప్రార్థనను బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నట్లయితే నిజముగా నీవు చాలా అదృష్టవంతుడు. ఆ ప్రార్థన ఖచ్చితంగా పరలోకానికి చేరుతుంది. ఒకవేళ నీ వంకర మార్గాలలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అసలు ప్రార్థనే చేయలేం. మనం దేవుని సన్నిధిని అనుభవించలేం. ఒకవేళ నీవు ప్రార్థించిన ఆపత్కాలములో నీకు కలిగిన శోధనను బట్టి, నీకు కలిగిన ఇరుకును, ఇబ్బందును బట్టి నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థనలో పరలోకం చేరవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి. నీ ప్రార్థన యథార్థంగా ఉన్నట్లయితే నీ ప్రార్థనను బట్టి ఆయన ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడని మనం గమనించాలి. కాబట్టి మనం తిన్నని మార్గంలో ఉండి దేవుడు మనకి ఏదైతే బయలుపరిచాడో ఆ చిత్తాన్ని మనం అనుసరించినట్లయితే నిజముగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మన ప్రార్థనలు దేవునికి ఆనందంగా కలిగించాలనుకుంటే ఆయనకు మనకు మధ్య ఉన్న ఆటంకాలు, అడ్డు తెరలు, ప్రతి విధమైన పాపకార్యాలు అన్నిటినీ మనం తొలగించుకోవాలి, విసర్జించాలి. ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రార్థనలో దేవుడు మన భాషను చూడడు, మన వ్యాకరణాన్ని చూడడు, మనం ఉపయోగించే పద్ధతిని చూడడు. లేదా ఒక క్రమంలో మనం ప్రార్థించామా, లేదా ఇంకొక రీతిగా ప్రార్థించామా లేదా అనేది ఏమీ చూడడు. ఎందుకంటే ఆయన ఇవన్నీ చూసి ఆలోచించే దేవుడు కాదు. నీ యొక్క మనసుని నీవు ఏ విధంగా ప్రార్థిస్తున్నావో దాన్ని మాత్రమే చూస్తాడు. ఈ విషయాలను జనం పట్టించుకుంటారేమో, కానీ వాళ్ళు పట్టించుకొని దాన్ని బట్టి నిన్ను నిందిస్తారేమో, నిన్ను తృణీకరిస్తారేమో, నిన్ను హేళన చేస్తారేమో, కానీ మన తండ్రి మాత్రం ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తండ్రిగా తన సొంత బిడ్డలమైన మనం ముద్దుగా పలికే ఆ యొక్క నత్తి మాటల్లోనే ఆయన ఆనందిస్తాడు. పసివారైన తన కుమారులు, తన కుమార్తెలు చేసే ప్రార్థన ఆయనకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ప్రభువు ఆనందిస్తున్న ప్రార్థనలో మనం కూడా ఆనందం పొందాలి కదా. రండి, అందరము ఆయన సింహాసనం దగ్గరకు మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలకు తగిన కారణాలు ఉంటాయని ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు మనకు వందనాలు చెల్లిద్దాం. నీ ప్రార్థనను బట్టి, నీ అవసరాన్ని బట్టి,
నీ స్థితిని బట్టి ఆయన నీకు ఎప్పుడూ మేలు చేసే దేవుడై ఉన్నాడు. నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నప్పుడు ఆయన కూడా నీవు సంతోషించే విధంగా నీ చుట్టూ నీ యొక్క పరిస్థితులను మార్చగలిగే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క గొప్ప వాగ్దానమును నీవు ధరించి నిజముగా ఆయన ఇవ్వబోయే గొప్ప బహుమానమును నీవు పొందినట్లయితే నిజముగా అది నిన్ను బట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి ఈ వాగ్దానాన్ని నీ యొక్క హృదయం ముందు ధరించి ఈ వాగ్దానంను చేత పట్టుకుని నీవు ప్రార్థనలో ఆయన యొక్క యథార్థతను నీ యొక్క యథార్థతను కలిగి నీవు ప్రార్థించినట్లయితే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడని నీవు గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును మీరు జ్ఞానం చేసుకుని ప్రార్థించినట్లయితే నీ కుటుంబంలో గొప్ప మేలును ఆయన కలుగజేస్తాడు. ఇది వాగ్దానం ఎవరైతే విన్నారో వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి గొప్ప ఫలింపును కలుగజేయునుగాక. వారి యొక్క ప్రతి అవసరమును తీర్చి వారిని సాక్షులుగా ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తన యొక్క పొలములో వారిని దీవించి ఆశీర్వదించి చేయునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంను నీవు ధ్యానించి నీవు మేలులు పొందాలని ప్రభువు పేరిట తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.